హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మరిచెలు. ఈరోజు మన వీడియోలో కట్టు పొంగల్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. కట్టి పొంగలి మనకి ఎక్కువగా దసరా నవరాత్రుల్లోనూ ధనుర్మాసంలోనూ నైవేద్యంగా పెట్టడానికి చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్లా కూడా తినచ్చు. కట్టు పొంగలికి 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఇవి ఇంచుమించుగా 120 గ్రాముల వరకు ఉంటాయండి. అలాగే నేను సోనా మసూరి తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. 1 కప్పు బియ్యానికి అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. 2 సమానంగా తీసుకుంటే పొంగలి చాలా బాగుంటుంది. ఇప్పుడు పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతుంది, మాడకూడదు. ఇది పూర్తిగా ఎర్రగా వచ్చే వరకు అవసరం ఉండదు, లైట్గా వేగితే సరిపోతుంది. పూర్తిగా రంగు మారిందనుకోండి పొంగల్ టేస్ట్ మారిపోతుంది. చూడండి, ఇది ఇలా లైట్గా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న బియ్యంలో వేసి పప్పు బియ్యం కడుక్కోవాలి. పప్పు ఇప్పుడే వేయించాం కదండి, కాస్త వేడిగా ఉంటుంది. కడుక్కునేటప్పుడు జాగ్రత్త, లేదంటే కాస్త చల్లారేకైనా కడుక్కోవచ్చు. నేను కుక్కర్లో చూపిస్తున్నానండి, మీరు కావాలి అనుకుంటే విడిగా కూడా చేసుకోవచ్చు. విడిగా అయితే కాస్త ఉడకడానికి టైం పడుతుంది. చూడండి, పప్పు బియ్యం ఇలా బాగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు ఇందులో పప్పు బియ్యం కలిపి 2 కప్పులు కదండి, 2 కప్పులకి 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు చాలవు, ఇంకా పడతాయి. కాకపోతే ఎక్కువ నీళ్లు పోస్తే కుక్కర్లో పైకి పొంగిపోతాయి. ఇందులో తగినంత ఉప్పు వేసి ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వాలి. కరెక్ట్గా సరిపోతుంది. మనకి పొంగల్ క్వాంటిటీ చాలా అవుతుందండి, ఎందుకంటే పప్పు బియ్యం వండడం వల్ల, అలాగే కొంచెం పల్చగా చేయడం వల్ల ఇంకాస్త క్వాంటిటీ ఎక్కువే ఉంటుంది. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల ఇంకొన్ని నీళ్లు వేడి చేసుకుందాం. మనం కుక్కర్లో 5 కప్పులు పోసాం కదండి, ఇప్పుడు ఇంకో 2.5 కప్పుల వరకు నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఈ లోపల విజిల్స్ వచ్చినాయి, ప్రెజర్ కూడా పోయింది. ఆవిరి పోయాక మూత తీసి కలుపుకోవాలి. పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుందండి. ఈ విధంగా ఉడకాలి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనం 5 కప్పుల నీళ్లు పోసినా కూడా ఇంకెంత గట్టిగా ఉందో. అందుకే పొంగలికి నీళ్ళు ఎక్కువ పడతాయి. పొంగల్ రుచి అంతా కూడా కన్సిస్టెన్సీని బట్టి, తాలింపు బట్టే ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నీళ్లు వేడి చేసి ఉంచుకున్నాం కదండి, ఆ నీళ్ళన్నీ పోసి కలుపుకోవాలి. ఇలా నీళ్లు పోసి కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎన్ని నీళ్ళు పోసినా మీకు అంతగా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండాలి, ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంతకన్నా గట్టిపడాల్సిన అవసరం ఉండదు. స్టవ్ ఆఫ్ చేసాక ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. దీనికి నెయ్యి నూనె 2 కలిపి పోపు పెట్టుకుంటే బాగుంటుంది. నూనె వేడయ్యాక 3 స్పూన్ల జీడిపప్పు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం 1 ఇంచు తీసుకున్నాను. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పొంగల్ తాలింపుకి నెయ్యి నూనె కాస్త ఎక్కువే పడుతుంది, లేదంటే మనం తినేటప్పుడు చేతికి జిగురుగా అంటుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే పెసరపప్పు ఎక్కువ వేసాం కాబట్టి. చూడండి, ఇలా సగం పైన వేగినాయి కదా, సగం పైన వేగాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగు వేసి కలుపుకోవాలి. ఇంకా మిగతా పోపు గింజలేమీ అవసరం ఉండదు. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పొంగల్లో వేసి కలుపుకోవాలి. చూడండి, ఎంత బాగుందో కదా. ఇలా ఉంటే పొంగల్ ఎంతైనా తినాలనిపిస్తుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది.
ఇది ఇలా వేడి వేడిగా కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే భలే ఉంటుంది. చల్లారేక ఇంకాస్త గట్టిపడుతుంది. మీకు ఎంతసేపు ఉన్నా కూడా ఇదే విధంగా ఉంటుందండి. మరీ పొడి పొడిగా అయిపోవడం, బాగా గట్టిగా అయిపోవడం అస్సలు ఉండదు. ఇంతేనండి, కట్టు పొంగలి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.